హాయ్ అందరికీ ఈరోజు అయితే బ్రెడ్ పకోడాని వెరైటీగా తను స్నాక్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. దానికోసం శనగపిండి ఒక 2 కప్పులు తీసుకున్నాను, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొత్తిమీర, పచ్చిమిర్చి పిల్లలు తింటారు కాబట్టి తగులుతూ ఉంటే తినరు, అందుకని ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నాను. దాంట్లో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసాను, కొంచెం పొంగితే బాగుంటుందని. అది పూర్తిగా ఆప్షనల్. ఉడికించిన బంగాళదుంపల్లో గరం మసాలా, కొత్తిమీర, కొంచెం రసం వేసుకున్నాను. వేసేసుకుని వాటిని కలిపి పక్కన పెట్టుకున్నాను. నేను వీడియోలో చూపించే విధంగా బ్రెడ్ని అయితే ఇలా 2 వైపులా వేసుకుని లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం పెట్టుకున్న బంగాళదుంపని కూడా అలా వేసేసుకోవాలి. ఇది రెడ్ సాస్ అనమాట, నేను తయారు చేసుకుంటా కదా చీజ్ దోశలో వేయడానికి. అట్లాగే చీజ్ స్లైస్ని ఇంకో వైపు పెట్టా. చాలా బాగుందండి, ఇలా మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా బాగా తింటారనమాట. చీజ్ లేకపోయినా పొటాటో అండ్ రెడ్ సాస్తో చాలా బాగుంటుంది. ఇలా కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై కన్నా ఇలా ఆయిల్ తక్కువ చేసి ఫుడ్ టేస్టీగా చేసుకోవచ్చు కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.